కాదన్నా చెప్పుని. నువ్వు ఓట్లు వేసుకున్నావు, అప్పుడు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, ప్రామిసరీ నోటు రాసిచ్చినావు, ఒట్లు పెట్టుకున్నావు, విమానం తిన్నావు, దేవుని మీద ఒట్టు పెట్టినావు. మరి చేయాలన్నా వద్దా? ఎసొంటి మనిషి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు మంచిగా అర్థం కావాలి. ఇక్కడ రైతులే కదా, వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ ఉండగా రైతు బంధు, గా కరోనా వచ్చినా రైతు బంధు పడ్డదా పడలేదా? కరోనా వచ్చినప్పుడు, కరోనా వస్తే కూడా ఊకోలే కేసీఆర్. మీకు 10 కిలోల బియ్యం పంపిండు నెల నెలకు ఫ్రీగా, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఇచ్చిండు. ఇయ్యలేదా? కరోనా వచ్చినప్పుడు బియ్యం ఇచ్చిండు, 1500 ఇచ్చిండు. కరోనా వస్తే మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు ఆగబట్టిండు. కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పైసలు వేసిండు. ఏలేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పడుతుందా? ఏమన్నాడు? కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15 ఇస్తా అన్నాడు. 15 లేదు, నా 10 లేదు. ఇప్పుడు 2 పంటలకు ఎగ్గొట్టిండు రైతు బంధు. అంత ఇప్పుడు మొత్తం ఇప్పుడు 5 పంటలు అయినాయి. 5 అయితే 2టికి పడ్డాయి, 2టికి ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగికి ఆల్రెడీ దుక్కి దున్నిండ్రు, నారు పోసిండ్రు, నాట్లు పడ్డాయా? రైతు బంధు పడ్డదా? ఇప్పటికి పడలే. ఇప్పుడు లంగ మాట ఏమంటుండు? ఓట్లు అయిపోయినాక ఎత్తా. నువ్వు ఇప్పుడే నీ ఓట్లు అయినాక ఎత్తావు. నువ్వు నిన్ను ఎవడాగబట్టిండి ఇప్పుడు ఏ నీకు? ఎందుకు వేస్తలేవు నువ్వు అంటే? ఇప్పుడు ఆయన కొత్త కథ పెడుతుండట. ఏంది? నాట్లు వేసిన వాళ్ళకే ఇస్తా, పడావు గడ్డ భూమికి ఇయ్యా, లేకపోతే కొన్ని ఎకరాలకే ఇస్తా, పాస్బుక్ ఉంటేనే ఇస్తా, ఏదన్నా పెట్టి సగం మందికి ఎగబెట్టే కథ పెట్టిండు. ఇక మళ్ళీ దానికి కూడా కోతలు పెట్టే కథ పెట్టిండు. అందుకే ఇప్పుడు ఓట్ల ముందు వేస్తే రంగు బయటపడుతుందని, జనం తిరగబడతారని, ఓట్లు అయినాక ఇక శాటిలైట్ మ్యాప్ తెప్పిస్తా. ఎవరు ఇప్పుడు నీకు 2 ఎకరాలు ఉందనుకో, ఎకరమే నాటేసినాం అనుకో, ఎకరానికే ఇస్తా, ఎకరానికి ఇయ్య. ఈ కథ పెట్టబోతుండే, ఈ లంగ కథ పెట్టబోతుండే, ఎగబెట్టే కథ, కోత పెట్టే కథ. కేసీఆర్ గిట్ల తిప్పలు పెట్టిండా? ఏది ఉంటే గది బరాబర్ మీ పేరు మీద ఎంత భూమి ఉంటే గంత పైసలు పడ్డాయి. ఇప్పుడు ఈయన 2 పంటలకు ఎగ్గొట్టిండు, పోయిన యాసంగి, అంతకుముందు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ యాసంగికి ఇంతవరకు వాళ్ళే ఇస్తాడా, కోత పెడతాడా, మొత్తానికే మోసం చేస్తాడా తెలియదు. ఈసొంటి మాట తప్పినోడు నమ్ముదామా? రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలే? ఏ ఊర్లో పోయినా సగం మందికి అయింది, సగం మందికి కాలే. సగం మందికి ఎగబెట్టిండు. ఇవాళ పైన పోయి అయిపోయింది అంటాడు. నువ్వు రావా, ఏ ఊరికి పోదామో తెలంగాణలో అడుగుదాంపా అంటే రాడు, ముఖం సాటేస్తాడు. అంటే ఏది చూడు, బోనస్ ఎగబెట్టిండు, రుణమాఫీ ఎగబెట్టిండు, పంటల బీమా ఎగబెట్టిండు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇగో ఈ రకంగా దేవుని మీద ఒట్టు పెట్టి ఆడ పెట్టిండు. మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, జహాంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. తెలంగాణలో సగం మందికి గాలే ఇప్పటికి. అంటే ఇక దేవుని మీదనే ఇమానందిని మాట తప్పినోడు మనిషి ఆవాడు. ఇక ఏదైనా చేస్తాడు రేపు. అసంటోని మాట నమ్ముదామా? ఇలా ఆలోచన చేయండి. నేను అడిగే, ఇప్పుడు కేసీఆర్ ఉండంగా 1,116 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అన్నాడు, ఇచ్చిండా? 2000 అన్నాడు, ఇచ్చిండా? కేసీఆర్ కిట్ అన్నాడు, ఇచ్చిండా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండా? మంచినీళ్ళకి తిప్పలు ఉంటే నల్లబెట్టి నీళ్ళ సౌలత్ చేసిండా లేదా? నీళ్ళ సౌలత్. అప్పుడు కరెంట్ ఉండకపోవు బాయికాడ, కేసీఆర్ వచ్చినాక మంచిగా కడుపు నిండా బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండా? ఇవన్నీ కొద్దిగా మాట అంటే కొత్త సంసారమైన తన్లాడిండు కేసీఆర్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డికి ఏం పుట్టింది? కొత్త ఇయ్యకపోతివి, ఉన్నాయి కూడా ఎగబెట్టబడుతుంది. కొత్త ఇచ్చిందేమి లేదు. చీరలు బంధు, చేపలు బంధు, గొర్రెలు బంధు, రంజాన్ కా తోఫా బంధు, బతుకమ్మ చీరలు బంధు, కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు కూడా బంద్ పెడితే పిల్లల చదువులు కూడా ఆగమైపోయిన పరిస్థితి వచ్చింది. బస్సులు కూడా బంద్ అయినట మా అక్క అంటుంది. ఏమైందమ్మా? బస్సులు బంద్ పెట్టిండా? అదే అమ్మా, ఈ స్కూల్ పోయే బస్సులకు కూడా తిప్పలవుతుంది పిల్లలకు. సరే, ఓకే. అయితే
నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, బంగారం ధర పెరిగినది. సరే, రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చుడేమో కానీ 80,000 ఉన్నది 1,60,000 అయిపోయింది. 1,68,000 ఇవ్వాలి ఇంకా, అంతేనా? బంగారం ఫ్రీగా ఇచ్చిందేమి లేదు, ధర మాత్రం డబుల్ అయిపోయింది, కొండెక్కింది, అది కొండెక్కింది. సో దయచేసి అమ్మ నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, దయచేసి మనల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పుండ్రు. ఇప్పుడు మన పార్టీ తరఫున మన కారు గుర్తు గెలవాలి, మళ్ళా మనకు మంచి రోజులు రావాలి, మళ్ళీ మన అనుకున్న పనులన్నీ కావాలి. కేసీఆర్ గెలిచుంటే ఈ పార్టీకి 4,000 పింఛన్ పడుతుండే మీకు. ఆయన 200 1000 అంటే 1000 చేసిండు మొదలు, మలతాప 2,000 అంటే 2,000 చేసిండు. వీళ్ళు మాత్రం మోసం చేసిండ్రు, నమ్మినం, మోసమైంది. అదే కేసీఆర్ గెలిచుంటే 4,000 పడు. ఇవాళ ఆగమైంది. రైతు బంధు ఆగకపోవు మనకు, ఇవాళ ఒకటొకటి అన్నీ మోసం అవుతా ఉన్నాయి. నేను మీ అందరినీ కూడా కోరేది, ఈ తాప మాత్రం మన అభ్యర్థులు కారు గుర్తుకు ఓటేసి, మీరు ఎవరైనా సరే, ఇప్పుడు 20వ వార్డులో మన గీతా రామకృష్ణ పోటీ చేస్తున్నారు, దయచేసి గీతమ్మను గెలిపియండి. 10వ వార్డులో పూజారి ప్రమోద రాజు గారు పోటీ చేస్తున్నారు, వారిని గెలిపియండి. 11వ వార్డులో బేబీ కృష్ణ, బెండ కృష్ణ, బేలె కృష్ణ మా తమ్ముడు పోటీ చేస్తుండే, తమ్ముడిని గెలిపియండి. అదేవిధంగా 13లో రావుల ఆంజనేయులు గారు లేడా, ఆడున్నాడు, రావుల ఆంజనేయులు గారు ఉన్నారు. 14లో వీరేష్ తమ్ముడు నిలబడ్డాడు. 15లో మా ప్రభాకర్ రెడ్డి గారు సోలక్పల్లి. 16లో పావని పరమేశ్వర్ రెడ్డి గారు 16లో నిలబడ్డారు, వారిని ఆశీర్వదించండి. అట్లే 7లో నాయకోటి రాజేష్ తమ్ముడు నిలబడ్డాడు. సో ఈ రకంగా వీళ్ళందరినీ కూడా గెలిపించండి. మరి రామకృష్ణ కూడా పార్టీలో మంచి కార్యకర్త, ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా కష్టపడి తెలంగాణ కోసం కూడా పనిచేసిండు, వారిని కూడా గెలిపియండి. నేను మీ అందరితో ఒకటే కోరేది, మనకు కొన్ని బాధలు ఉన్నాయి. మనకు బస్సు పెరగాలి, ఆ కంజర్ల రోడ్డు మంచిగా లేదు, ఆ రోడ్డు కావాలి. అదేవిధంగా మనకు కాలుష్యం సమస్యలు ఉన్నాయి, ఆ క్రషర్ల దుమ్ముతోని కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. లైట్లు కూడా సరిగా లేవు, కొన్ని సీసీ రోడ్లు మోరీలు కూడా కావాలి. ఇవన్నీ యూరియా బస్తాలా? ఇక యూరియా బస్తాలంటే కరెక్టే అమ్మా, చేస్తా బిడ్డ, చేస్తామ్మా. ఇప్పుడు ఏమైందంటే